తెలుసుకున్నాం. ఈరోజు ఆయన కుమారుడైనటువంటి రెహబాము జీవితం గురించి మనము తెలుసుకుందాం. ఆయన కుమారుడు ఎవరు? రెహబాము. అయితే మీరు అడగొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు, బ్రదర్ ఆయనకి 1000 మంది భార్యలు కదా, మరి రెహబాముని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, మరి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. అది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో జరిగిందని నేను విశ్వసిస్తున్నా. దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించడానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తిని ఆ ప్రదేశంలో పెట్టడానికి కానీ దేవుడి అనుమతి లేనిదే ఏది కూడా జరగదు. మనం చూస్తూ వచ్చాం ఎలక్షన్స్లో కూడా మన ఊహలు, మన ఆలోచనలు, మన అభిమానాలు ఎన్నో ఉండొచ్చు. పలానా వ్యక్తి వస్తే బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు తన సంకల్పం చొప్పున, తన సార్వభౌమాధికారం చొప్పున దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్ని మనము తప్పకుండా ఏం చేయాలి? స్వీకరించాలి. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యతే. దేవుడు ఇవ్వకుండా పిఎంగా అక్కడ ఆయన్ని కూర్చోబెట్టలేం. దేవుడు ఇవ్వకుండా సీఎంగా ఇక్కడ బాబు గారిని కూర్చోబెట్టలేం. ఎవరు అయినా దేవుడిచ్చిందే మనము మనస్ఫూర్తిగా మనము స్వీకరించాలి. అదేవిధంగా రెహబామును కూడా దేవుడే ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే రెహబాము జీవితంలో కొన్ని పొరపాట్లు ఏంటో మనం చూద్దాము. అదేవిధంగా రెహబాము కూడా ఒక చక్కటి పని కూడా చేశాడు. ఆ విషయాన్ని కూడా మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మనము 1 కింగ్స్ తెద్దాము. మైకు చదివి వాళ్ళ దగ్గర పెట్టుకోండి, త్వరగా చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. సొలొమోను ఎందువల్ల తప్పిపోయాడు అంటే 3 విషయాలు బట్టి తప్పిపోయాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి రిమైండ్ చేద్దాం. కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ముగ్గురు యొక్క పరిపాలనలో ఒక యూనైటెడ్ కింగ్డమ్గా ఇశ్రాయేల్ సామ్రాజ్యం అన్నది సమిష్టి సామ్రాజ్యము, లేకపోతే ఒక ఐక్య సామ్రాజ్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ రెహబాము కాలం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఐక్య ఇశ్రాయేలు 2 విభాగాలుగా విభజించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు 2 విభాగాలుగా విభాగించబడింది? ఎందుకు 2గా అయిపోయింది? 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు ఎందుకు వెళ్ళిపోయాయి? ఆ విషయాలు కూడా నేను ఈరోజు మీతోటి చాలా చక్కగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే సొలొమోనుని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సొలొమోను ద్వారా మొదటి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. ఇంచుమించు 7 సంవత్సరాలు వారు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన గాడి తప్పిపోవడం జరిగింది. ఎందువల్ల మీకు తెలుసు, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15 నుంచి మనం చూసినట్లయితే కనుక ఒక అన్య స్త్రీని ఆయన పెళ్ళాడటం జరిగింది. ఒక ఐగుప్తు దేశం నుంచి వచ్చేసినప్పటికీ కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో రాజు అయినటువంటి కుమార్తెని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతేకాదు అనేక మంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని దేవుని యొక్క కట్టడి చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఇంచుమించు 1000 మందిని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గుర్రములను, రౌతులను, అనేక ఆస్తులను, బంగారమును, వెండిని సమకూర్చుకోకూడదు రాజుగాను అని దేవుడు చెబుతున్నప్పటికీ కూడా ద్వితీయోపదేశకాండం ద్వారా ఆయన చేయడం జరిగింది. ఆయన ఆజ్ఞని తునీకరించడం జరిగింది. 2వ అంశం. 3వ అంశము మనకి అక్కడ చూసినట్లయితే కనుక అన్య దేవతల వైపు నువ్వు వెళ్ళకూడదు అని చెబుతున్నప్పటికీ కూడా దేవుడు ఆయన అన్య దేవతల వైపు తన కట్టుకున్నటువంటి భార్యలు అంతమంది ఉపపత్నులు కానివ్వండి, భార్యలు కానివ్వండి, ఆయన యొక్క ముఖమును త్రిప్పివేసిరి అని మనం 11వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అవునా కదా? జ్ఞాపకం ఉందా? దేవుని యొక్క వాక్యము ఇక్కడ కాదు ఉండవలసింది, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు తప్పిపోవు. కాబట్టి అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? రెహబాము జీవితం ద్వారా కొన్ని ఆత్మీయ
పాఠాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెహబాము నెక్స్ట్ సొలొమోను తర్వాత రెహబాముని దేవుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక సొలొమోను రాజుగా నియమిస్తున్నటువంటి సందర్భంలో సొలొమోనుకి దావీదు కొన్ని ఆజ్ఞలు చెబుతూ ఉంటాడు. ఒకసారి మనం చదువుదాం. 1 కింగ్స్ మొదటి రాజులు 2వ అధ్యాయము 1-4 చదవండి. కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు, కొన్ని సూచనలు లేకపోతే కొన్ని హెచ్చరికలు కావచ్చు. ఈ యొక్క మాటలు మనం ఒకసారి చదువుదాం. 1 కింగ్స్ 2వ అధ్యాయం 1-4. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఓకే, చదివాం కదా. ఇక్కడ దావీదు సొలొమోనుకి కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞలు లేకపోతే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క కట్టడల్ని నువ్వు పాటిస్తే కనుక నీవు చక్కగా జీవిస్తావు అని చెప్తూ ఉన్నాడు. కానీ సొలొమోను తన జీవితంలో సగం రోజులు పాటిస్తూ వచ్చాడు, మిగిలిన రోజులు ఆయన తప్పిపోయినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఇలాగే సొలొమోను తన కుమారుడైనటువంటి రెహబాము దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి సూచనలు కానీ ఇటువంటి నియమ నిబంధనలు కానీ చెప్పినట్టుగా మనము ఈ యొక్క అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనకి ఎక్కడా కనిపించదు. నువ్వు ఎలా ఉండాలి కుమారుడా, నువ్వు అలా ఉండాలి, నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, దేవుడి కట్టడాలను నువ్వు పాటించాలి, దేవుడు ఏం చెప్తాడో దాన్ని నువ్వు ఆజ్ఞలు తునీకరించవద్దు అని ఎక్కడా కూడా సొలొమోను మహారాజు ఎవరికి తన కుమారుడైనటువంటి రెహబాముకి ఎక్కడ చెప్పినట్లుగా మనకు కనబడదు. అంటే ఇక్కడ సొలొమోను తన దేవతల వైపు, అంటే ఏదైతే అన్య దేవతలు ఉన్నారో వాళ్ళ వైపు తిప్పినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన ఎటువంటి సూచనలు కూడా చెప్పలేదు. కాబట్టి చూడండి, అందుకనే ఆయన కూడా చూడండి, మనం ఏ తప్పు అయితే చేస్తామో మన కుమారులు కూడా అదే తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది మన జీవితంలో. చూడండి ఒకసారి 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు ఒకసారి తెద్దాం. 11వ అధ్యాయము 21 చూద్దాం. ఆయన ఏ తప్పుడు చేశాడో చూద్దాం. ఇక్కడ 11వ 2 దినవృత్తాంతములు పక్కనే ఉంటుంది చూడండి, 368వ పేజీ చదవండి బ్రదర్. రెహబాము 11:21. ఈ ముగ్గురులోను కడమ ఇద్దరి కంటే రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 కుమారులను 60 మంది కుమార్తెలను కనిను. అయితే తన భార్యలందరికంటేనో ఉపపత్నులందరికంటేనో అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. చూడండి, తండ్రి ఏదైతే చేశాడో అనేక మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, అనేక మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా కనబడుతుంది. ఆయన ఏంటి తెలుసా, ఎంతమంది 18 భార్యలనంట, అలాగే 60 మంది ఉపపత్నులనంట. అంటే తండ్రి ఏదైతే చేశాడో చూడండి, ఆయన చేసినటువంటి పని ఏంటి, అనేక మంది ఉపపత్నుల్ని భార్యల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడు, ఆ విధంగానే జీవించాడు. అదేవిధంగా అనేక మంది వైపు తిరిగిపోయాడు, అనేక మంది యొక్క ఆ యొక్క విగ్రహాన్ని, అంటే దేవతా విగ్రహాన్ని ఆయన కట్టిస్తూ వచ్చాడు, ఆ విధంగానే జీవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడు సహోదరి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనము ఏదైతే చేస్తూ ఉంటామో మన కుమారులు కూడా మన కుమార్తెలు కూడా అదే పాటిస్తారని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రెహబాము జీవితంలో కూడా ఆయన చూసింది ఏంటి, ఆయన దేవుడికి ఆజ్ఞను పాటించాడు సొలొమోను,
పాటించలే ఏమాత్రం కూడా. ఆయన అనేక మందిని కట్టుకున్నాడు, అనేక మందిని ఉంచుకున్నాడు, అదేవిధంగా దేవతా విగ్రహాలను కట్టాడు. ఇవన్నీ చూస్తూ పెరిగాడు. ఎవరు? రెహబాము ఇవన్నీ కూడా చూస్తూ పెరిగాడు. కాబట్టి తన జీవితంలో కూడా ఇవి ప్రతిబింబించాయి. తన జీవితంలో కూడా ఇవన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. రెహబాము జీవితంలో కూడా ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే ఇంకా మనం చెప్పొచ్చుకున్న విషయాలు. అయితే దేవుడి పట్ల ఎటువంటి యథార్థవంతుడిగా కానీ దావీదు ఏ విధంగా జీవించాడో ఆ విధమైనటువంటి జీవితాన్ని రెహబాము జీవితంలో మనం చూడం. సొలొమోను సగం కాలం జీవించాడు కానీ మిగిలిన కాలం అంతా కూడా ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదర సహోదరి, నేను ఇక్కడ మీకు చెబుతున్నటువంటి అంశం ఏంటంటే మన పిల్లలు కూడా మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. నా చిన్న కుమారుడు అంటూ ఉంటాడు, నేను ఫోన్ చూస్తూ ఉంటా, అరే ఫోన్ తీరా అంట. ఆడు ఫోన్ చూస్తున్నప్పుడు ఆడేమంటాడు తెలుసా? నువ్వెందుకు చూస్తున్నావు డాడీ, నువ్వెందుకు చూస్తున్నావు అని ప్రశ్నిస్తాను నేను. అంటే మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన కుమారులు కూడా అదే ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ సొలొమోను ఏదైతే ప్రాక్టీస్ చేశాడో అక్కడ రెహబాము కూడా అదే ప్రాక్టీస్ చేశాడు. భార్యను కట్టుకున్నాడు, ఉపపత్తులు ఉంచుకున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన యొక్క జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఇక్కడ ఒక జీవిత సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. క్రైస్తవులుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో వాళ్ళు మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. నువ్వు బైబిల్ చదవట్లేదు అనుకో, వాళ్ళు కూడా బైబిల్ చదవరు. అరే నువ్వు బైబిల్ చదువు అని నువ్వు చదవకుండా వాళ్ళకి చెప్పావు అనుకో, నువ్వు చదవట్లేదు కదా డాడీ అంటాడు. అరే నువ్వు ప్రార్థన చేయరా అన్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేయకుండా వాడిని ప్రార్థన చేయమన్నావు అనుకో, నువ్వు చేయట్లేదు కదా డాడీ అని ఎదురు ప్రశ్నిస్తారు. అంటే మన జీవితంలో కూడా క్రైస్తవులుగా మనము నీతి నిజాయితీగా కొన్నిసార్లు మనం కూడా అబద్ధాలు చెబుతూ ఉంటాం. అవునా కదా? ఎవరు మనల్ని గమనించట్లేదు కదా అనుకుంటాం. కానీ మన కుమారులు వచ్చి డాడీ నువ్వు చెబుతుంది అబద్ధం కదా అంటారు. అవునా కదా? అంటే మన క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో వారు కూడా అదే ప్రాక్టీస్ చేస్తారు. నువ్వు సినిమాలు చూస్తున్నావు అనుకో, వాళ్ళు సినిమాలు చూస్తారు. నువ్వు సీరియల్స్ చూస్తున్నావు అనుకో, వాళ్ళు సీరియల్స్ చూస్తారు. నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు అనుకో, వాళ్ళు తప్పుడు పనులే చేస్తారు. అంటే వాళ్ళు దే ఆర్ ఫాలోవర్స్. క్రైస్తవులుగా క్రైస్తవ బిడ్డలు కూడా దే ఆర్ ఫాలోవర్స్. నువ్వు సమయానికి సంఘానికి వచ్చావు అనుకో, వాళ్ళు సమయానికి వస్తారు లేచి. నువ్వు లేదు ఇంకా టైం ఉంది కదా అని పడుకున్నావు అనుకో, సంఘం 10 గంటలకైతే 10:30, 11, 12 ఆ టైంకి వచ్చావు అనుకో, నీ బిడ్డలు కూడా అలాగే వస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే క్రైస్తవులుగా నువ్వు ఏదైతే చేస్తావో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను ఫాలో చేస్తూనే ఉంటారు. ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి మన జీవితంలో కూడా వాళ్ళు చూడండి. సో నేను అది తీపించిన కానీ మొదటి సమయంలోనూ మనకి చూసినట్లయితే హన్న తన బిడ్డని ఎలా పెంచింది అసలు? పాలు విడిచిన వెంటనేనంట. పాలు ఎప్పుడు విడుస్తారండి? స్త్రీలకి బాధ తెలుస్తుంది. ఎప్పుడు విడుస్తారమ్మా? ఎన్నో మంత్రం? 4? ఓకే, 2-3 years 4 సిస్టర్ చెప్పినట్టుగా అనుకుందాం. అంత చిన్నవాడు, ఇంకా మా వాడి కన్నా చిన్నవాడేమో, మా వాడికి ఇంకా 6 years, మా వాడి కన్నా ఇంకా చిన్న పిల్లోడు ఆయనంట తీసుకొచ్చంట, ఆ బాబునంట తీసుకొచ్చంట ఎక్కడ పెట్టింది అన్న? దేవుని మందిరంలో. అంటే ఒకవేళ సపోజ్ మన పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి తీసుకెళ్తున్నాం అనుకోండి, ఏ సంవత్సరంలో తీసుకెళ్తాం? 3 yearsకో 4 yearsకో వేస్తాం. ఇప్పుడు 4 years పెట్టినట్టున్నారు గవర్నమెంట్. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు కదా. అక్కడ మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాడండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సమూయేలు ఎక్కడున్నాడు? దేవుడి సన్నిధిలో ఉన్నాడు. అసలు ఏమాత్రం కూడా అక్కడ ఆయన నేను ఉండను అన్నట్టుగా కానీ ఇక్కడ నాకు కుదరదు అన్నట్టుగా కానీ ఆ చిన్న కుమారుడు చెప్పినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపించదు. అంటే చూడండి అన్న ఎంత చక్కగా ఆ బిడ్డని పెంచిందో చూడండి. తల్లిగా, తండ్రిగా వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన పిల్లల్ని పెంచేటప్పుడు, ఇంక్లూడింగ్ మీ.
ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా ప్రశ్న వేసుకుంటున్నా. ఎస్, నా పిల్లల్ని అదేగా మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? దైవికంగా పెంచుతున్నావా, లేకపోతే కనుక లోకానుసారంగా మనం పెంచుతున్నామా అన్నది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ప్రియ సహోదరుడు సహోదరి. కాబట్టి చూడండి, మనము చాలా మంది ఏమనుకుంటామంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మా వాడు ఐఐటి చదవాలండి, మా వాడు ఎంటెక్ చదవాలండి, లేకపోతే మా వాడు ఎంబీబీఎస్ చదవాలండి అనే ఆలోచనలతోటి మా వాడిని ఆ స్కూల్లో వేయాలండి, ఈ స్కూల్లో వేయాలండి, అక్కడ వేయాలండి, ఈ కాలేజీలో చదివించాలండి, అక్కడికి పంపించాలని ఓరికి ఆతృత పడతాము. కానీ దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి అన్న ఆలోచన మనకు ఉన్నదా లేదా? మన పిల్లలు దేవుని యొక్క వాక్యము చదవాలన్నది ఏమాత్రమైన ఆలోచన ఉందా లేదా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాడా వాడు? ఏనాడైనా అడిగేవా? మా ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థనలో మీ పిల్లలు ఉంటున్నారా? మనం అడిగామా? బైబిల్ చదువుతున్నావా? అడిగామా? కానీ సెక్యులర్ లైఫ్లో మాత్రము వాడు మంచి సెటిల్మెంట్ అవ్వాలి, మంచి శాలరీ రావాలి, మంచి ఓ రేంజ్లో ఉండాలి అని మనం ఆలోచన చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడా? దేవుని యొక్క మందిరంలో కరెక్ట్గా ఉన్నాడా వాడు? దేవుని యొక్క భయభక్తులతో ఉన్నాడా? ప్రార్థన చేసుకుంటున్నాడా అని మనం ఏమాత్రం కూడా ప్రశ్న వేస్తున్నారా? చాలా తక్కువ మంది ఆ విధంగా ఉండేవారు. చాలా తక్కువ మంది సెక్యులర్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. నేను జస్ట్ ఒక రీడ్ చేసి వదిలేస్తాను. దేవుని యొక్క ప్రేమను మనం బోధించాలి వాళ్ళకి. అదేవిధంగా తల్లి తండ్రిని మరియు పెద్దల్ని విధేయత చూపడం ఎలాగో వారికి బోధించాలి. తల్లిదండ్రులను ఎలా వాళ్ళు ప్రేమించాలి, లేకపోతే పెద్దల్ని ఎలా ప్రేమించాలి, వాళ్ళకి ఎలా విధేయత చూపించాలి అన్నది వాళ్ళకి బోధించాలి. అదేవిధంగా దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో వాళ్ళకి బోధించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్. అలాగే దేవుడి యొక్క ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా ఎలా పాటించాలో బోధించాలి. అలాగే దేవుని పరిచర్యలో పాల్గొనాలని బోధించాలి. అరే కుర్చీలు వేయాలరా, ఇదిగోరా మ్యాట్స్ ఎత్తాలరా, ఇదిగో ఈ పని చేయాలరా, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలరా అని బోధించాలి. అదేవిధంగా దేవుని యొక్క రక్షణ గురించి ఎప్పుడు చెబుతూనే ఉండాలి. అరా మన కోసమేరా ఆయన చనిపోయింది యేసుక్రీస్తు ప్రభువారిని బోధిస్తూ ఉండాలి. అలాగే రక్షణ ఎలా కాపాడుకోవాలో, రక్షణలో ఎలా ఎదగాలో మనం బోధిస్తూ ఉండాలి. అలాగే అంత్యకాల దినాల గురించి వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. ఈ విషయాలన్నింటి గురించి బోధించాలి. మరి మనం వేటి గురించి బోధిస్తున్నాము అన్నది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి వాళ్ళు టైం అయిపోతుంది. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఆయన గాడ్లీ అడ్వైజ్ ఇవ్వలేదండి. అక్కడ ఎవరు? సొలొమోను రెహబాముకి గాడ్లీ అడ్వైజ్ ఇవ్వాల. దేవునిలో ఎలా ఎదగాలి, ఎలాగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళాలి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోరా. కాబట్టి we should give godly advice to our children. We should give godly advice to our children. దైవికమైనటువంటి జీవితాన్ని వారు ఎలా జీవించాలి అన్నది ఎప్పటికప్పుడు వారికి అడ్వైజ్ చేస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి. ఇక్కడ పెళ్లి కాని వారు కూడా ఉన్నారు. అయితే వారు కూడా నాకు పిల్లలు లేరు కదా అనుకోవద్దు. ఫ్యూచర్లో మీకు పిల్లలు ఇస్తాడు దేవుడు, అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సొలొమోను ఏం చెప్పకుండానే సొలొమోను చచ్చిపోయాడు, రెహబాము రాజు అయిపోయాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడో ఇదే పాటిస్తూ వెళ్ళాడు కుమారుడు కూడా. రెండవ అంశము మనం చూద్దాం. హౌ టు టేక్ గాడ్లీ సజెషన్స్. హౌ టు టేక్ గాడ్లీ సజెషన్స్ అంటే దైవికమైనటువంటి సలహాలు ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి నేను వివరిస్తా. ఇక్కడ ఒకసారి మనము ఇక్కడికి వద్దామండి. 1 కింగ్స్. ఇక్కడ కొంచెం మీరు చదివే పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి ఎవరైనా తీసుకోండి. 1 కింగ్స్ 12వ అధ్యాయము. సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ టు టేక్ గాడ్లీ సజెషన్స్. దైవికమైనటువంటి సలహాలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని గురించి నేను వివరిస్తాను. ఇక్కడ టూకీగా నేను ఒక విషయాన్ని ఇక్కడ చెబుతా. రెహబాము వచ్చాడు కదండి, సొలొమోను చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము వచ్చాడు. అయితే రెహబాము దగ్గరికి చాలామంది ఇశ్రాయేలీయులు వస్తారనమాట. ఇశ్రాయేలీయులు వచ్చి ఇక్కడ 12వ అధ్యాయంలో అదే ఉంటుంది. మీరు కావాలంటే తర్వాత చదవండి, టైం లేదు కాబట్టి నేను టూకీగా చెప్పేస్తాను. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్తా. రెహబాము దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చి ఏమంటారంటే, అయ్యా రెహబాము, నీ తండ్రి మా మీద వెట్టి పనులు భారం ఎక్కువైపోయింది, ఎక్కువ వెట్టి పనులు చేయించుకున్నాడు, అంటే అధిక భారాన్ని వేసేసాడు, మేము తట్టుకోలేకపోతున్నాం.
ఈ భారం నుంచి నువ్వు తప్పించు, ఈ భారాన్ని మాకు తేలిక చేయి అని అక్కడ రెహబాము దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకుంటారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ నుంచే ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి అంశమే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి కావాలంటే. అయితే రెహబాము వాళ్ళతో ఏం చెప్తాడు? అయ్యా మీరు ఇంటికి వెళ్ళండి, 3 రోజుల తర్వాత రండి నా దగ్గరికి వచ్చి నన్ను అడగండి, అప్పుడు మీకు సొల్యూషన్ చెప్తాను అని చెప్పేసి అంటాడు అనమాట. అయితే రెహబాము 3 రోజులలో ఆయన సలహాను తీసుకుంటూ ఉంటాడు. తన తండ్రి దగ్గర పనిచేస్తున్నటువంటి పెద్దలను పిలుస్తాడు. మీకు అర్థమవుతుందా? తన తండ్రి దగ్గర పనిచేస్తున్నటువంటి పెద్దలను పిలుస్తాడు. పిలిచి ఏమని అడుగుతాడు? ఇదిగో మరి ఇలా వెంటి పనులు ఎక్కువైపోయినాయి అంట, ఏం చేయమంటారయ్యా అని చెప్పేసి పెద్దవారిని పిలిచి సలహా అడుగుతాడు. సలహా అడిగినాక వాళ్ళు ఏమంటారు? అవునయ్యా, సొలొమోను టైంలో వాళ్ళు చాలా బాధపడ్డారు, బాధలు అనుభవించారు, వెట్టి పనులు చేశారు, చాలా చాకరీ చేశారు అని చెప్పేసి వాళ్ళు చెబుతారు. ఎందుకో తెలుసా? ఎందుకు పనులు చేశారో తెలుసా? 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయంలో వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత 13 సంవత్సరాలు తన అంతఃపురాన్ని, తన కోటని, తన 1000 మంది ఉండడానికి కట్టించుకున్నాడు సొలొమోను. మీకు అర్థమైందా? అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు వెట్టి పనులు, వెట్టి చాకరీలతోటే వాళ్ళ జీవితం వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం. అలాంటి సందర్భంలో వాళ్ళు వచ్చి భారాన్ని తగ్గించయ్యా అని రెహబామును ప్రార్థిస్తారు. అలాంటి సమయంలో ఈయన ఏం చేస్తాడు? పెద్దల దగ్గరికి వెళ్తాడు. ఏది? సొలొమోను టైంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్తాడు సలహా కోసం. వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి సలహా ఏంటి? వాళ్ళు ఇచ్చే సలహా ఏంటి? అక్కడ అవును పనులు చేయించుకున్నారు కాబట్టి నువ్వు తగ్గించు, వాళ్ళు నీకు సహకరిస్తారు, నీ పార్టీ గెలవడానికి, నువ్వు రాజుగా ఉండడానికి సహకరిస్తారు అని చెప్పేసి అంటాడు అనమాట అక్కడ పెద్దలు. అయితే అదే కాకుండా ఈయన ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. తన తోటి పిల్లలైనటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుతాడు, అయ్యా మరి ఇలాగ అడిగారు, ఏం చేయమంటావు అని చెప్పేసి అని అడిగితే, ఏం చేయమంటారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఎంత ఇంచుమించు వాళ్ళిద్దరూ కూడా సమకాలికులు. అందరూ కూడా ఈ యొక్క రెహబాము సమకాలికులు, ఒకే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, రే నువ్వు కనుక వాళ్ళ మీద భారాన్ని తగ్గిస్తే నీ మీద ఎక్కేస్తారా, నీ నెత్తి మీద ఎక్కేస్తారు, కాబట్టి నువ్వు వాళ్ళకి భారాన్ని తగ్గించడం కాదు ఎక్కువ చేసే అంటాడు అనమాట. ఇక్కడ 2 సలహాలు తీసుకున్నారు. ఎవరు? రెహబాము. ఒకటి ఏంటి? పెద్దలు చెప్పిన సలహా. రెండోది ఏంటి? అక్కడ పక్కన ఉన్న వారి సలహా, అంటే తన స్నేహితుల యొక్క సలహా. అయితే రెహబాము ఏమేమి చేశాడో తెలుసా? తన స్నేహితుల సలహానే ఆయన పాటించడం జరిగింది. మీకు ఇంకా భారాన్ని నేను పనిచేస్తా, మా తండ్రి నడుము కన్నా నా చిటికిన వేలు ఇంకా భారం అయిపోద్ది మీకు అని చెప్పేసి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరోబోము వాళ్ళందరూ ఉంటారు దాస్యంలో. వాళ్ళందరూ టీం ఏమంటారో తెలుసా? ఇక్కడ ఒక మాట ఉంటుంది, దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు, ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి అంటాడు అనమాట ఇక్కడ యెరోబోము. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి ఏం చేశారో తెలుసా? 10 గోత్రాల వాళ్ళు కూడా ఒక రాజ్యంగా ఏర్పడిపోయారు. రిమైనింగ్ 2 గోత్రాల వాళ్ళు కూడా ఇంకొక రాజ్యంగా ఏర్పడిపోయారు. వీళ్ళ ఉత్తర రాజ్యము, వీళ్ళ దక్షిణ రాజ్యం అయిపోయింది. సమిష్టిగా ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ఈయన తీసుకున్నటువంటి సలహా వల్ల, తప్పుడు సలహా వల్ల ఏం జరిగింది? 2గా చీలిపోయింది. ఇక్కడే జరిగిందండి, 2గా చీలిపోయింది. రెహబాము టైంలోనే సమిష్టిస్ లేకపోతే ఐక్య ఇశ్రాయేలు, యునైటెడ్ కింగ్డమ్ 2 రాజ్యాలుగా విడిపోయింది. 10 రాజ్యాలు ఒకవైపు యెరోబోము సైడ్ అయిపోయినాయి, దానికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. అక్కడ సమరయ దానికి రాజధాని. అదేవిధంగా మనకి దక్షిణ రాజ్యంగా మన 2 గోత్రాలు, యోధా గోత్రము, ఇంకోటి ఏంటి? బెంజమిన్. బైబిల్ చదవండి, నాలెడ్జ్ వస్తుంది. బెంజమిను గోత్రము, 2 గోత్రాలు ఒకవైపు. వీళ్ళకి ఎవరు రాజు? రెహబాము. రెహబాము రాజు అయితే వీళ్ళకి రాజధాని ఎక్కడ? యెరూషలేము. అలాగే ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగింది కదా, ఇలాంటి సందర్భంలో ఇక్కడే విడిపోయారు కదా, ఇక్కడ నుంచి తన జీవితం ఇంకా మలుపులు తిరుగుతూ వెళ్తుంది. దాని గురించి నేను వివరిస్తూ ఉంటా. అయితే ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక చక్కటి నీతి ఏంటో తెలుసా?
ఒక చక్కటి జ్ఞానం ఏంటో తెలుసా? సలహాలు అందరికీ కావాలి, అవునా కదా? ప్రతి ఒక్కరికి కూడా సలహాదారులు కావాలి ఖచ్చితంగా. ప్రభుత్వం కూడా నిలబడాలి అంటే సలహాదారులు పెట్టుకుంటూ ఉంటారు, అవునా కదా? మన క్రైస్తవ జీవితంలో కూడా సలహాదారులు కావాలి ఖచ్చితంగా. అంటే మనము ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఏ జాబ్ చేయాలి, లేకపోతే నేను ఎక్కడ స్థిరపడాలి, లేకపోతే నేను నా కుటుంబం ఎలా ఉండాలి అని చాలా సలహాలు అవసరం అవుతాయి. నా పిల్లల్ని ఎలా పెంచాలి, నా పిల్లల భవిష్యత్తు ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి సలహాలే, అవునా కదా? అయితే అక్కడ తప్పు ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ పెద్దలుగా ఉన్నటువంటి సొలొమోను టైంలో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించినప్పటికీ కూడా ఆయన తన పక్కన ఉన్నటువంటి స్నేహితులు ఇచ్చినటువంటి తప్పుడు సలహాకి ఉండటం వల్ల ఐక్య ఇశ్రాయేలు రెండుగా విభాగించబడింది. ప్రియ సహోదరుడు సహోదరి, మరి మన జీవితంలో కూడా దైవికమైనటువంటి సలహాలు ఎవరిస్తారు? ఎవరిస్తారు చెప్పాలి? సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఇస్తారు, సంఘానికి ఉన్నటువంటి మిషనరీ వర్కర్స్ ఇస్తూ ఉంటారు, సంఘంలో స్పిరిచువల్గా ఎదుగుతున్నటువంటి కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. మనకు అర్థమైపోతుంది ఆ యొక్క బ్రదరు స్పిరిచువల్గా ఉన్నాడా లేదా, ఆ బ్రదరు ఆ స్త్రీ స్పిరిచువల్గా ఉందా లేదా అని మనకి అర్థమైపోతుంది. అలాంటి సమయంలో మనం సలహా ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది, మనకి ఒక సజెషన్ తీసుకోవాలి. నా పెళ్ళి ఎవరితో చేసుకోవాలి, నా పెళ్ళి ఎలా చేసుకోవాలి, నేను ఎటువంటి జాబ్ చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి, లేకపోతే నా యొక్క కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి. ఎస్, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా మీకు సజెషన్స్ ఇస్తారు. అదేవిధంగా మిషనరీ వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు మన అబ్రహాం థామస్ గారు కానివ్వండి, క్లేటస్ బ్రదర్ కానివ్వండి, అదేవిధంగా మన జోస్కటి బ్రదర్ కానివ్వండి, మనకి అందుబాటులో ఉన్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పరిచారికులు సలహాలు ఇస్తూ ఉంటారు. పరిచారికులు కూడా తక్కువ కాదండి, డీకెన్స్ కూడా తక్కువ కాదు. ఎందుకో తెలుసా? సంఘములో ఆత్మతోటి, అక్కడ మీరు అపొస్తలుల కార్యముల ఆరోగ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతోటి నింపబడిన వారిని సెలెక్ట్ చేశారు. అక్కడ మీకు అర్థమవుతుందా? పరిచారికులను కూడా పరిశుద్ధాత్మతోటి నింపబడినటువంటి వ్యక్తుల్ని, అక్కడ ఆత్మతోటి నింపబడినటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు సెలెక్ట్ చేసి 7 మందిని తీసుకొచ్చాడు. ఫిలిప్పు కానివ్వండి, స్టెఫెన్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి పరిచారికులు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. సంప్రదించవచ్చు, తప్పు లేదు వాళ్ళతో కూడా. బ్రదర్, నేను ఎట్లా వెళ్ళాలి, నా యొక్క జీవితం ఎలా, నా గమ్యం తెలియట్లేదు, నేను ఎలాగ జీవించాలి, నా భార్యతో ఎలా నేను మాట్లాడాలి, ఇవి కూడా షేర్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి సలహాలు, నువ్వు లోకానుసారంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళావు అనుకో, ఏమంటాడు? నాకు సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, మాట్లాడుతూ ఉన్నా, పేరు చెప్పను, కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. నేనేం చెప్పానంటే, బ్రదర్, మీరు బాల్ ఉంది, ఒక బాల్ని గోడకేసి ఎంత గట్టికి కొడితే అది అక్కడే ఉండిపోద్దా, రివర్స్గా వస్తుందా? రివర్స్గా వస్తుంది. నీ జీవితంలో కూడా నీ భార్య పట్ల నువ్వు ఎంత కోపగించుకున్నావో అంతే రివర్స్గా డైలాగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు చక్కగా ఆమెతోటి ప్రేమగా మాట్లాడావు అనుకో, ఆమె నిప్పై ఉంది, నువ్వేమైపోవాలి? అగ్నిగుణం అయిపోవాలా, నీరైపోవాలి. నిప్పు ఏం చేస్తుంది? నిప్పునికి నీరేం చేస్తుంది? ఆర్పేస్తుంది. నువ్వు నిప్పు అయిపోయావు అనుకో, కష్టం. ఆ కొంప బతుకు జట్కా బండి ఏవో ఉన్నాయి, బయట దొరుకుతూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఇటువంటి, ఆ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, ఎట్లా అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి సలహా అంటే, నేను ఒకటే చెప్పా, నీ భార్య ఎంతగా మాట్లాడినా నువ్వు అంతగా ప్రేమించు, నువ్వు అంతగా ప్రేమించు, అంతగా ఓపికగా ఉండు, అంతగా క్షమించు ఆమెని. ఖచ్చితంగా ఏం జరుగుతుంది? తిడతదా, కొడతదా? ఖచ్చితంగా ముందుకు పోతామే, నీకు సరెండర్ అయిపోద్ది అని నేను ఆమెకి సలహా ఇవ్వడం జరిగింది. అంటే మనము దైవికంగా బైబిల్ చదువుతున్నాం, ఆత్మపూర్ణులై ఉన్నాము, ఆత్మతోటి నింపబడి ఉన్నాము. మనము ఆ వ్యక్తికి
అగ్గిపోసేటట్లేమో. అదే నువ్వు లోకానుసారంగా వెళ్ళి ఒక బ్రదర్ని అడుగు, బయట అవుట్ సైడ్ వ్యక్తిని అడుగు, ఏం చెప్తారా? రే మీ ఆవిడ బూతులు తిట్టారా, నీ ఇష్టానుసారంగా చేసేసారా, విడాకులు తీసేసుకోరా అని బయట వ్యక్తులు సలహా ఇస్తూ ఉంటారు. అవునా కదా? జస్ట్ ఒక మాట చెప్పాను అంతే. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మనకి సజెషన్స్ కావాలనుకున్నప్పుడు మీరు సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని కానీ, మిషనరీ వర్కర్స్ని కానీ, లేకపోతే కనుక పరిచారికలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి కొంతమంది బ్రదర్స్ కనపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా చాలా ఆత్మీయంగా కనపడుతూ ఉంటాడు, చాలా ఆత్మపూర్ణుడై ఉంటాడు. ఆ వ్యక్తిని కూడా సంప్రదించవచ్చు. మీకు అర్థమవుతుందా? బయటికి వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి, ఆయన జీవితం ఏమైపోయింది? తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, రెండుగా ఐక్యశ్రేయులు ఏమైంది? రెండుగా చీలిపోయింది. మన జీవితం రెండుగా చీలిపోకూడదు అంటే ఏం చేయాలి? దైవికమైనటువంటి సజెషన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరిస్తారు, ఎవరు ఈ యొక్క ప్రాబ్లంకి ఎవరు సొల్యూషన్ ఇస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, నీ ప్రాబ్లం చెప్పండి. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అంటే చెప్పుకోలేనివి ఉంటాయి, అవి బయట పెట్టరండి ఎవరు కూడా అంత ఈజీగా. కొన్ని కుటుంబ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎవరు కూడా బయట పెట్టరు. చెప్పుకున్నా కానీ బయట పెట్టరు. మాకు కూడా చెప్పుకుంటూ ఉంటారు, బయట పెట్టము ఎక్కడ కూడా. ఎందుకో తెలుసా? అవి చెబితే మంచిది కాదు. కాబట్టి ఆ విషయాలు పెట్టి మనం హృదయంలో పెట్టుకుని వాటి గురించి మనం ప్రార్థన చేస్తాం, సంఘంగా ప్రార్థన చేస్తాం. కాబట్టి మీకు చెబుతుంది ఏంటంటే, సలహాలు కావాల్సిన వచ్చినప్పుడు మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకండి, దైవికమైనటువంటి సలహాలు తీసుకుని హౌ టు టేక్ గాడ్లీ సజెషన్స్, ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామండి. సరే, మళ్ళీ మనం ఎక్కడికి వద్దాం? 2 దినవృత్తాంతం దగ్గరికి వద్దాము. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. హీ లెఫ్ట్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన దేవుని యొక్క సన్నిధానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ పాయింట్ గురించి నేను వివరిస్తాను మీకు. హీ లెఫ్ట్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి యొక్క సన్నిధి లేకపోతే దేవుడి యొక్క ప్రసన్నత నుంచి ఆయన బయటికి వైదొలిగాడు. ఒకసారి మనం చదువుదాం, 12వ అధ్యాయము చదువుదాం ఒకసారి. చదవండి బ్రదర్. 12వ అధ్యాయం 1 నుంచి. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. అండర్లైన్ చేసుకోండి, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. చదవండి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున, యెహోవా ఎడల ద్రోహము అండర్లైన్ చేసుకోండి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చాను. చాలు చూడండి, ఇక్కడ హీ లెఫ్ట్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధానం నుండి ఆయన వైదొలిగిపోయాడు. ఆయన ఇక్కడ మాట చూడండి, రెహబాము రాజ్యము స్థిరపడి, అంటే స్టేబుల్ అయిపోయింది, చక్కగా ఉంది, అంతా బాగా జరుగుతుంది. అక్కడ సొలొమోను కూడా అక్కడే పప్పులో కాలేసాడు, స్థిరపడ్డాడు, చాలా చక్కగా ఉంది. ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేశాడు? అన్య దేవతల వైపు వెళ్ళిపోవటాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈయన కూడా చూడండి, స్థిరపడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వదిలిపెట్టేసాడండి ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యమును వదిలిపెట్టేసాడంట. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? వారు యెహోవా ఎడల ద్రోహము చేసిన, ద్రోహం అంట. ద్రోహాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని నాకు తెలియదు బ్రదర్, ద్రోహాన్ని ఏమంటారు? ఓకే, ఎనీవే మీరు తర్వాత డిక్షనరీ వెతుక్కోండి. ఓకే, ద్రోహము అంటే అన్యాయంగా జీవించాడంట అక్కడ ఆయన. అంటే నాకు తెలిసిన భాషలో నేను చెప్తున్నా, అన్యాయంగా జీవించాడు అక్కడ. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు, విసర్జించేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? స్థిరపడిన తర్వాత. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది చక్కగా స్థిరపడిన తర్వాత, మంచి జాబులోనో మంచి అమ్మాయితో పెళ్ళైన తర్వాత, మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత సంఘానికి రారా బాబు అంటే ఏమంటారు? నాకు టైం కుదరట్లేదండి, నాకు అసలు బిజీ అండి, సండే కూడా ఏదో వర్క్ ఉంటుందండి. ఏంటంటారు? మన క్రైస్తవులే ఏమంటారు తెలుసా?
సండే అసలు కుదరట్లేదండి. స్థిరపడిన తర్వాత అప్పుడు వరకు కూడా దేవుడి సన్నిధికి ఎంతో ఒబీడియంట్గా వచ్చేస్తాడు అతను. ఆ స్త్రీ ఊరికి ఏడు చేస్తూ ఉంటుంది జాబ్ కోసం, లేకపోతే పెళ్లి కోసం ఏడు చేస్తూ ఉంటుంది, ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలని ఏడు చేస్తూ ఉంటారు. అంటే మన సంఘంలో అలా ఉన్నారని నేను అనట్లేదు, కానీ మరి బయట జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా అలాగే ఉందండి. దేవుడి సన్నిధికి వస్తారు, గర్భఫలం లేదు. దేవుడి సన్నిధికి వస్తారు, గర్భఫలం పొందుకుంటారు, దేవుణ్ణి విసర్జిస్తారు. మంచి జాబ్ పొందుకుంటారు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. మంచి వివాహం చేసుకుంటారు, క్రైస్తవ వివాహమే, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు, విసర్జిస్తారు. మరి మన యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి మనం కూడా ప్రశ్న వేసుకుందాం. మన సంఘంలో అలాంటి వారు లేరు. రికార్డింగ్ అవుతుంది కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుడి దగ్గర నుంచి అనేకమైనటువంటి మేలు పొందుకుని కూడా దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నటువంటి మూర్ఖులు ఎంతో మంది ఉన్నారండి. రెహబాము కూడా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? విసర్జించాడంట ధర్మశాస్త్రాన్ని విసర్జించాడంట. దేవుడికి ద్రోహం చేశాడంట. ప్రియ సహోదరుడు సహోదరి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు త్వరగా తీద్దాం, టైం అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా ముగించాలి కాబట్టి కొంచెం త్వరగా. 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తిండి చదవండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి వైపే, బిల్డింగ్లు లేకపోతే కార్లు, సంపద, వీటిపై ఉంచుతున్నారు వాళ్ళు. చదవండి, అయిపోయిందండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సిలువను వదిలిపెట్టేస్తున్నారంట, సిలువుకు శత్రువులుగా ఉంటున్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకులుగా అంగీకరించినప్పటికీ కూడా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు, సిలువుకు శత్రువులు అయిపోతున్నారు. వాళ్ళ ఎండింగ్ వచ్చేసరికి చూడు, సొలొమోను మంచి జీవితాన్ని జీవించాడు, చివరికి ఏమైపోయాడు? అన్య దేవతల వైపు వెళ్ళిపోయాడు ఆయన సొలొమోను. మన క్రైస్తవుల్లో కూడా దేవుడి దగ్గర నుంచి అనేకమైనటువంటి మేలు పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు సిలువుకి శత్రువులు అయిపోతున్నారంట. వాళ్ళ కడుపే తిండి అంట అంటుంది. చూడండి, వాళ్ళు భూమిపై ఉన్నటువంటి వాటిపై మక్కువ చూపుతున్నారంట. బిల్డింగులు, లేకపోతే వస్తు సంపదలు, బంగారాలు, లేకపోతే కనుక ఒక పెద్ద గొప్ప వ్యక్తులు. పొద్దుట నా కొడుకు ఒక మాట అన్నాడు, బ్రౌజింగ్ చేస్తూ, డాడీ నీ శాలరీ ఎంత అని అడిగాడు. నా భార్య కూడా అడగలేదు ఇప్పటికొచ్చి, నా తండ్రి కూడా నన్ను అడగల, నా శాలరీ ఎంత అడగల, నా కొడుకు అడిగాడు. అయితే ఏ నాన్న అన్నా, లేదు డాడీ నీ శాలరీ కన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నా అన్నాడు. అంటే చిన్నపిల్లడు కదా, ఏమన్నదా అండి, తెలియదు కదా. అయితే నేను ఒకటన్నా, నాన్న దేవుడు లేకుండా నీ జీవితంలో ఎన్ని బంగారాలు కొన్నా, ఎంత వస్తు సంపదలు కొన్నా, ఎంత గొప్ప స్థితిలో ఈ లోకంలో జీవించినా దేవుడు నీ జీవితంలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమే నాన్న. ఇదే మాట అన్నా, అవన్నీ కూడా వ్యర్థమే నాన్న. నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నావని దేవుడు అడగడు, నువ్వు ఎంత పెద్ద బంగాళా కొన్నావని అడగడు, ఎంత గొప్ప కారులో తిరుగుతున్నావని అడగడు. ఒకటి దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నీవు నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నావు. దేవుడికి కావాల్సింది, దేవుడి సన్నిధిలో ఉంటున్నావా? ఆదివారం వచ్చేసరికి దేవునికి వాక్యమును అనుదినం పాటిస్తున్నావా? ధ్యానం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సంఘ సహవాసంలో ఉంటున్నావా? సంఘ సభ్యులతో ఉంటున్నావా? ఇదేనండి దేవుడికి కావాల్సింది. మీరు లోకస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి కావాల్సింది అంతే, ఎలా డబ్బులు సంపాదించాలి, హౌ టు ఎర్నింగ్ మనీ, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలన్నది వాళ్ళ యొక్క తాపత్రయం. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు సభ్యులతో నువ్వు ఉన్నప్పుడు అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, విసర్జించాడు కదా, దేవుడు ఊరుకుంటాడా?
దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఒకసారి అదే అధ్యాయము మనము కిందకి చదువుదాము. చదవండి బ్రదర్, చదవండి. ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చాను. ఈ షీషాను రాజుని ఎవరు లేపాడు? ఎవరు లేపారు? దేవుడే లేపాడు. లేపి ఏం చేస్తాడు? అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లుబీయులు, సుప్పీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండేది. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకు షీషానుకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితే కనుక నేను మిమ్మల్ని షీషాకు చేతిలో పడగించి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. దొరికేసాడు. ఇక్కడ విర్రవీగుతున్నాడు కదా రెహబాము. ఏమని? విసర్జించాడు కదా దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడి యొక్క కట్టడలను వదిలేశాడు కదా. దేవుడు ఊరుకున్నాడా? లేదు. దేవుడు షీషాన్ని లేపేశాడు, శత్రువుని లేపేశాడు. ఇగో వెళ్ళు ఆడు కొంచెం గర్వంతో విర్రవీగుతున్నాడు. డబ్బు ఎక్కువైపోయింది ఆడికి, అన్న పేరు పలుకుబడి ఎక్కువైపోయింది. నువ్వు వెళ్ళు ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడు విర్రవీగుతున్నాడు అని షీషాను రాజుని దేవుడే పంపించాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ ఒక జీవిత సత్యాన్ని మనం నేర్చుకోవాలి. నువ్వు ఆత్మీయ గర్వంతో ఉన్న లోకానుసారమైనటువంటి భూలోకమైనటువంటి వసతులతోటి గర్వంగా ఉన్నా, దేవుడి సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసినా, దేవుడిని నిర్లక్ష్యం చేసినా దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ పట్ల శత్రువుని లేపుతాడు. ఆ శత్రువు వల్ల నువ్వు దిగి రావాల్సిందే. అది నీ కుటుంబంలో కావచ్చు, నీ పక్క వారి నుంచి కావచ్చు, నీకు ఆఫీసులో కావచ్చు, లేకపోతే వేరే చోట నుంచి కావచ్చు. శత్రువుని లేపి ఏం చేస్తాడు తెలుసా? నీ కొమ్ములు ఇరిగేటట్లు చేస్తాడు. నువ్వు దేనితోటైతే విర్రవీగుతున్నావో, దేనితోటైతే సుఖశాంతులతో జీవిస్తున్నావో, అలాంటి పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కిందకి అణచివేయడానికి నీ మీదకి శత్రువును పంపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరి, కాబట్టి మన జీవితంలో మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ యొక్క లోకానుసారమైనటువంటి వాటిపై భూ సంబంధమైనటువంటి వాటిపై నీవు ఎక్కువ మోహగించుకున్నా కానీ దేవుడు శత్రువును లేపుతాడు. ఆ శత్రువు వల్ల కొంతమంది శత్రువులు మంచి చేస్తారంట. కొన్నిసార్లు అంటుంటారు, ఆడొచ్చి చెప్పడం వల్లేనండి నేను ఇలాగ ఉన్నానని చెప్పేసి అంటాడు, నేర్చుకున్నానండి అంటాడు. అవునా కదా? కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ రెహబాము మీదకి శత్రువు వచ్చాడు. అయితే 4వ పాయింట్గా మనము, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క 5 minutes తీసుకుంటాను. 11:30 అయింది, 35 కల్లా మనం ముగించేసుకుందాం. అయితే ఇక్కడ ఒక మాట మనం విందాము, చూద్దాం ఒకసారి. కిందకి రండి. 6వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. చదవండి. ఇంకా వారు తమను తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, వారు తమను తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనం చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదాన్ని. చాలండి. చూడండి, ఇది రెహబాములో ఉన్నటువంటి ఒక గుడ్ క్యారెక్టర్. ఇక్కడ అప్పుడు దాకా తప్పులు చేశాడు, ఇక్కడ ఒక చక్కటి వ్యక్తిగా తగ్గించుకునే మనసుని కలిగి ఉన్నాడు ఆయన. చూడండి, ఆయన ఏం చేశాడు తెలుసా? యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని తగ్గించుకొని రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని ఆ తగ్గింపు హృదయము కలిగి ఉండాలి. మనలో కూడా వ్యతిరేకతలు వస్తున్నాయంటే, లేకపోతే శత్రువులు మనల్ని చుట్టుముడుతున్నారు అంటే, తగ్గింపు హృదయంతో దేవుడి సన్నిధిలో గోజాడాలి. తగ్గింపు హృదయంతో ఆయన సన్నిధిలో మనం మోకరించాలి. ఖచ్చితంగా తగ్గింపు హృదయాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసేటప్పుడు ఆ ఇరుపక్కల 2 దొంగలు ఉన్నారు కదా, కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ. అందులో ఒక దొంగ ఏమంటాడు? నువ్వు
నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అంటున్నాడు. అవునా కదా? ఈడు ఎట్లా ఉన్నది? ఈడు బిర్రవీగుతున్నాడు. ఇతరులో తగ్గింపు హృదయం కనిపించట్లా. ఆ పక్కన ఇంకో దొంగ అన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆ యొక్క పక్క దొంగతో ఏమన్నాడు? రే, ఇది మనకి తగ్గుండ్రా, ఇది మనకి కావాల్సిన శిక్షే, ఆయనే తప్పు చేశాడురా, ఆయనే పాపం చేశాడురా, ఆయనకి ఎందుకు రా ఈ శిలువ శిక్ష? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా, అయ్యా జ్ఞాపకం చేసుకుంటావా అని ఎంతో హంబుల్గా తగ్గింపు హృదయంతో ఆయన హృదయాన్ని ఆయన కుమ్మరిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు, పరదేశంలో ఉందువు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, తగ్గింపు హృదయం కావాలి. ఈ రోజున అనేక మంది సేవకులు కూడా తగ్గింపు లేనటువంటి హృదయంగా ఉన్నారు. చాలా మంది తగ్గింపు హృదయం లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల యొక్క కాళ్ళు ఎందుకు కడిగాడండి? అసలు కడగవలసిన అవసరం ఏముంది? సర్వోన్నతుడైనటువంటి దేవుడు కుమారుడు అయ్యిండు కూడా ఈ సర్వ సృష్టిని కూడా తన నోటి మాట చేత సృష్టించినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? మీలో ఒకరికొకరు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు హృదయాన్ని నేను చూపిస్తున్నాను. ప్రియ సహోదరుడు సహోదరి, తగ్గింపు హృదయం నీకుందా? ఈరోజు అనేక మంది సేవకులు సూటు బూట్లు వేసుకుని తగ్గింపు హృదయం లేనటువంటి పరిచర్యలు చేస్తున్నారండి లోకంలో. కనీసం ఎదుటి వ్యక్తి యొక్క బాధను కూడా పట్టించుకోలేకపోతున్నారు. వాళ్ళు తక్కువగా లేని వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదండి. గర్వంతో ఉంటున్నారు చాలా మంది సేవకులు ఈరోజు. అనేక మంది మన క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు కూడా తగ్గింపు హృదయం లేదు. వాళ్ళలో ఏమాత్రం కూడా నెమ్మది లేదు, సాత్వికం లేదు. దేవుడు అక్కడ నేను పెట్టాడు కదా, దేవుడు నిన్ను అక్కడ నియమించాడు కదా, ఇక్కడ నేను ఉండడానికి నా అర్హత ఏంటి? నా అర్హత ఉందా? ఈ చర్చకు చింతలకి ఎల్డర్గా ఉండడానికి నాకు అర్హత ఉందా? నేను ఎలిజిబుల్లా? జీరో అండి, జీరో. నాలో ఎటువంటి అర్హత లేదు, నాలో ఎటువంటి గొప్పతనం లేదు. దేవుడి యొక్క కృప మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. దేవుడి యొక్క సన్నిధి మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టిందండి. ప్రియ సహోదరుడు సహోదరి, మనము పరిచర్యలో ఉన్నప్పుడు కూడా తగ్గింపు హృదయంతో ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఎదుటి వ్యక్తి దగ్గర మనం నెమ్మదిగా ఉండాలి. సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితాల్లో కూడా అటువంటి తగ్గింపు రావాలని నేను కోరుకున్నా. ఒకటి, సిలువను చూస్తే మనకి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఒకటి, ఆయన న్యాయస్థుడని మనకి గుర్తు చేస్తుంది. రెండోది ఏంటో తెలుసా? క్షమాపణ కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? న్యాయస్థుడని మన మీద రావాల్సినటువంటి శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడండి ఆయన న్యాయపరముగా. ఆ శిలువను మనం చూద్దాం. అదేవిధంగా ఆయన తన తగ్గింపు హృదయంతో క్షమించాడండి. ఆయన మనకి ఫిలిప్పీ పత్రిక మీరు చదవద్దు, 2:6-7 చెప్తుంది. ఆయన దాసుడు స్వరూపును ధరించాడంట, రిక్తులుగా చేసుకున్నాడంట, తనను తాను తగ్గించుకుని భూలోకానికి వచ్చాడంట, నిన్ను నన్ను కూడా రక్షించాడంటే. ఈ సహోదరుడు సహోదరు, ఇదేంటి తగ్గింపు హృదయం? ఇదేంటి తగ్గింపు హృదయము? అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆ శిలువలో మనకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? కనికర సంపన్నుడిగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఒక విధంగా మనం చూసినట్లయితే కనుక ఆ శిక్షను నువ్వు నేను కూడా పొందుకోవాలి. ఆ శిక్షకి నువ్వు నేను కూడా వెళ్ళాలి. నీకు నాకు కూడా ఆ అవమానం జరగాలి. కానీ ఆయన భరించాడండి. ఆయన న్యాయవంతుడు, క్షమించేటటువంటి దేవుడండి. చూడండి, ఆ యోధా గోత్రము గొర్రె పిల్లగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అదే ఆయన యోధా గోత్రపు సింహముగా ఉన్నాడు. అంతే, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేమండి. ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఏ విధంగా గొర్రె ఉంటుందో ఆ విధంగా ఆయన తనకు తానుగా తగ్గించుకున్నాడు. అక్కడ ఆయన సింహముగా, యోధా గోత్ర సింహముగా వస్తే నువ్వు నేను ఎందుకు పనికి రాము. ఆయన గొర్రె పిల్లగా ఉన్నప్పుడే ఒకవేళ మనలో ఎవరైనా రక్షణ పొందుకున్నా ఉన్నట్లయితే కనుక, ఇంకా తగ్గింపు హృదయం నీలో లేకపోయినట్లే కనుక ఇప్పుడే ఆయన పాత సన్నిధికి రా, తగ్గించుకుని ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రభువా, నేను జీరో అయ్యా, నువ్వు మాత్రమే హీరో అయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి అడిగినప్పుడు
తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ అక్కడ నుంచి ముగింపులోకి వచ్చేస్తాం. అక్కడ నుంచి వాళ్ళ మరణం అయితే తప్పించబడింది, కానీ రెహబాము వాళ్ళ యొక్క మరణం అయితే తప్పించబడింది, కానీ అక్కడ ఉన్నటువంటి వస్తు సంపద, ఆ యొక్క బంగారపు డాలు చూడండి 19వ వచనం 9వ వచనం. ఐగుప్తు రాజైన షీషాకు చదవండి బ్రదర్. 9వ వచనం. ఐగుప్తు రాజైన షీషాకు బ్రదర్ అక్కడే 12వ అధ్యాయము 2 క్రానికల్స్ 12వ అధ్యాయము 9వ వచనం. మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్క సములన్నిటిని రాజనగరంలోని బొక్క సములన్నీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాలను తీసుకొని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాలను చేయించి వాటిని రాజనగరం యొక్క ద్వారమును కార్యసేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడెల్లా నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుతూ వచ్చిరి. అతడు తాను తగ్గించుకున్నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయగా యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించడం చూచి తన కోపం అతని మీద నుండి తిప్పుకొనెను. ఇక్కడ ఆయన కోపము తిప్పుకున్నదండి. ఎప్పుడైతే తగ్గింపు హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడో ఆయన కోపము తగ్గిపోయిందండి. ఈ సోదరుడు ఈ రెహబాము జీవితం నుంచి మనం నేర్చుకున్నది మనము 4 అంశాలు మీకు చెప్పడం జరిగింది. చూడండి, మొదటిది ఏంటంటే వీ షుడ్ గివ్ గాడ్లీ అడ్వైస్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి మనం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి సలహాలు మాత్రమే ఇవ్వాలి, సెక్యులర్గా ఇవ్వాలి. తప్పు లేదని నేను అనట్లా, కానీ అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది గాడ్లీ అడ్వైజెస్ మన పిల్లలకి ఇవ్వడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా హౌ టు టేక్ గాడ్లీ సజెషన్స్, మనం ఎట్లా సజెషన్స్ తీసుకోవాలి. ఒక చక్కటి ఆత్మీయంగా ఎదిగినటువంటి సహోదరుల దగ్గరికి వెళ్ళి నీ యొక్క సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా కూడా అదేవిధంగా మూడవదిగా మనం చూసాము, దేవుణ్ణి విసర్జించారు. ఈ లెఫ్ట్స్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఆ యొక్క దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆయన్ని వదిలిపెట్టలేదు, కానీ ఆయనకి శత్రువును పంపించాడు. ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటట్లు అక్కడ చేశాడు దేవుడు. 5వదిగా హంబుల్ హార్ట్ కలిగి ఉండాలి. ఖచ్చితంగా హంబుల్ హార్ట్ కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు వారికి సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చక్కగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను సొలొమోను జీవితం నుంచి, అదేవిధంగా రెహబాము జీవితం నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో సిరీస్ కాదండి ఇది. ఒకవేళ దేవుడి చిత్తమైతే ఇంకా కొంతమంది రాజులను కూడా నేను చదివి అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మీకు తెలియపరచడానికి నేను